డిసెంబర్ నెలలో మరో వారం వచ్చేసింది. కొన్ని కొత్త మూవీస్ కూడా వచ్చేసాయి. థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ కాక కొన్ని ఓటీటీలో కొత్త మూవీస్ అలాగే వెబ్ సిరీస్ కూడా వచ్చేసాయి. అవేంటో ఒకసారి చూసేద్దాం రండి. బాలీవుడ్ హీరోల కొడుకులు అలాగే కూతుర్లు కలిపి ఒక మూవీ తీశారు. ఆ మూవీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ది అడ్జెస్ అనే మూవీని తీశారు. ఇక ఈ సినిమాకి పాపులర్ డైరెక్టర్ జోయా అఖ్తర్ దర్శకత్వంలో ఇక అడ్జెస్ కామిక్ సిరీస్ను స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాను రూపొందించారు. రివల్ డేర్ వర్క్లో చేపట్టిన మిషన్ కోసం తన స్నేహితులతో కలిసి చేసిన సాహసాలను అడ్జస్ అండ్రన్ చెప్పబోతున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కూతురు సుహాన్ ఖాన్, ఇక శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్, ఇక అగస్త్య నంద, వెడైనా రైనా, మెహిదీ అహూజా, ఇక అతిథి సైనల్, యువరాజ్ మెడల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీ డిసెంబర్ 7న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఓటీటీలో అత్యధిక మందిని ఆకర్షించిన వెబ్ సిరీస్ ది ఫిల్నార్ డిజ్నీ హాట్‌స్టార్లో ప్రసారమై ఈ సిరీస్కు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో చివరి సిరీస్ పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రముఖ రచయిత సిరీస్ థ్రోడ్ రచించిన నవల ఏ టికెట్ టు సిరియా ఆధారంగా ఈ వెబ్ సిరీస్ను తెరకెక్కించారు. సిరియాలో చిక్కుకున్న అమ్మాయిల్ని రక్షించే మిషన్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ స్పై థ్రిల్లింగ్ కథాంశంతో సాగుతుంది. ఇక ఈ చిత్రంలో అనుపమ ఖేర్, సుశాంత్ సింగ్, జాన్ కోకెన్, సారా జేష్, డయాస్ తదితరులు నటించారు. ఇక ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 15న డిజ్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ప్రముఖ దర్శకుడు అనిరుద్ధ్ రామ్ దర్శకత్వం కడక్ సింగ్ ఓటీటీలోకి రానుంది. ఇక జాతీయ అవార్డు గ్రహీత ఇక మిర్జాపూర్ ప్రేమ్ పంకజ్ త్రిపాఠి, దూత్ ప్రేమ్ పార్వతి తిరుహోతు, ఇక సంజనా సంఘి నటించారు. ఆర్థిక నేరాల నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ జీ5లో డిసెంబర్ 8వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. మా ఊరు పొలిమేర 2 చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించగా అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. ఇందులో కామాక్షి భాస్కర్లో బాలాదిత్య, గెటప్ సేను, రాకేంద్ర మౌలి తదితరులు నటించారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో డిసెంబర్ 8న ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తరుణ్ భాస్కర్, సియా దర్శకత్వంలో వచ్చిన చిత్రం కీడా కోలా. బ్రహ్మానందం, చైతన్యరావు, రాగమయూరు ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కించిన ఇక ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 3వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యావరేజ్ టాక్తోనే భారీ వసూళ్లు సాధించి బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతానికి ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం ఆహాలో కీడా కోలా మూవీని డిసెంబర్ 8వ తారీఖు నుండి స్ట్రీమింగ్ చేయనున్నారు. కానీ మేకర్స్ దీనిపై ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య కలిసి నటించిన మూవీ జిగిర్తాండ్రా XX. ఇక తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో అనుకున్నంత సక్సెస్ అవ్వలేకపోయింది. ఇక తాజాగా ఈ సినిమాని ఓటీటీ తేదీ ఖరారు చేశారు. డిసెంబర్ 8 నుంచి తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. వివిధ ఓటీటీ వేదికల్లో సరికొత్త చిత్రాలతో పాటు వైవిధ్యమైన వెబ్ సిరీస్లను తీస్తున్నారు. ఇతర భాషల్లో విజయవంతమైన సిరీస్లను తీసుకొచ్చి తెలుగులో డబ్ చేయటమే కాకుండా అవసరమైతే ఇక్కడ ప్రేక్షకులకి అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఇటీవలే డిజ్నీ హాట్‌స్టార్లో వచ్చిన దయా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు వధువు పేరుతో ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ స్ట్రీమింగ్కి సిద్ధంగా ఉంది. హిందూ పేరుతో స్ట్రీమింగ్ అయిన బెంగాలీ సిరీస్ బెంగాలీలో మంచి టాక్ను సొంతం చేస్తూ ఇప్పుడు తెలుగులో వధువు పేరుతో దీన్ని రీమేక్ చేశారు. ఇక తెలుగులో అమికా గోర్, ఆలీ రాజా, నందు తదితరులు కీలక పాత్ర పోషించారు. పెద్ద పెద్ద కుటుంబాల్లో ఎలాంటి రహస్యాలు ఉంటాయి, అవి బయటపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఒకవేళ బయటకు వస్తే జరిగే పరిణామాలు ఏంటి, ఇటువంటి ఆసక్తికరమైన అంశాలతో వధువు తెరకెక్కింది. జపాన్ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్ బ్యానర్పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో కార్తీక్ హీరోగా, అను ఇమాన్యుయల్ హీరోయిన్గా, సునీలు ఇక తదితరులు నటించారు. ఇక ఈ క్రేజీ సినిమాకి జీవి ప్రకాష్ మ్యూజిక్ అందించారు. ఇక కోలీవుడ్ స్టార్ కార్తీక్ నటించిన జపాన్ మూవీ విడుదలై 30 రోజులకే ఓటీటీలోకి రావాలని నెట్ఫ్లిక్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారట.
కానీ ఇది డిజిటల్ అవటంతో ముందే వస్తుంది. ఇక ఈ చిత్రం డిసెంబర్ 11న నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వస్తుంది. ఇందులో సెన్సార్ అయిన సన్నివేశాలను కూడా యాడ్ చేయబోతున్నట్టు తెలిపారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.